హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌లో ఉన్నటువంటి విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్‌లో మనకు ఖాళీగా ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి పోస్టులు మనకు భర్తీ చేయడానికి అఫీషియల్‌గా ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్‌లో భర్తీ చేసినటువంటి అన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు. సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు పర్ మంత్ మీకు 50,000 వరకు మీకు సాలరీ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి బ్రదర్, దీనిలోనే వచ్చేసి మనకు 10థ్ ప్లస్ ఐటీతో పోస్టులున్నాయి. ఇంటర్ క్వాలిఫికేషన్‌తో పోస్టులున్నాయి. డిప్లొమా చేసిన వాళ్ళకు కూడా పోస్టులున్నాయి. అదేవిధంగా డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా పోస్టులయితే ఉన్నాయి. ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. ఇప్పుడు క్వాలిఫికేషన్ ఏంటి అండ్ అప్లికేషన్ ఫీజు ఎంత పెట్టాడు ప్రతిది మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి, ఎవరైతే ఇలాంటి డిపార్ట్మెంట్‌లో మీరు జాబ్ చేయాలి అనుకున్నటువంటి ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీకు క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటూ ఇంట్రెస్ట్ ఉంటే గనుక అప్లై చేసుకోండి. అండ్ అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ వీడియో చూస్తుంటాం ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేటు, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఇంటికాడనే ఉండి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి మంచి శుభవార్త. మన డిఫెన్స్ డార్లింగ్ యాప్‌లో వచ్చేసి మీకు రైల్వే కోర్సెస్, అదేవిధంగా ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్ కోర్సెస్ అనేవి మీకు తక్కువ ప్రైస్‌కి పెట్టడం అయితే జరిగింది. విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ఇస్తా ఉన్నాము. మీరు మన యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని అక్కడ మీరు డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. ఈ తక్కువ ప్రైస్ అని మీకు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత మీకు ప్రైస్ అని మీకు 999కి అయితే పెంచడం అయితే జరుగుతా ఉంది. లింక్ డిస్క్రిప్షన్ ఉంది. ఒకసారి చెక్‌ఔట్ అయితే చేయండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళినట్టయితే, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్‌లో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఈ నోటిఫికేషన్‌లో భర్తీ చేసినటువంటి అన్ని పోస్టులు కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు. ఇండియన్ సిటిజన్స్ అనేటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చనమాట. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే, మనకు జనవరి 15, 2026 మార్నింగ్ 10 గంటల నుండి ఆన్‌లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అవుతుంది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ మనకు ఫిబ్రవరి 4, 2026 మనకు నెక్స్ట్ మంత్ 4th వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి అప్లికేషన్ ఫీజు కూడా పెట్టడం జరిగింది. చాలా తక్కువ పెట్టడం అయితే జరిగిందనమాట. దానికి పేమెంట్ ఫీజు లాస్ట్ డేటు ఫిబ్రవరి 4, 2026 వరకు మీరు టైం అయితే ఉంది కాబట్టి, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్‌కి అప్లై అయితే చేసుకొని ప్రిపేర్ అయితే ముందుగా వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే గన ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ, అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, అదేవిధంగా ఫీమేల్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఓన్లీ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు చూడండి. ఓన్లీ మేల్ అప్లికెంట్స్ బిలాంగ్ టు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు మాత్రమే, బాయ్స్ మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు కేటగిరీ 1 సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి రూ. 150 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్స్‌రే టెక్నీషియన్ గానీ అండ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవాలంటే గన రూ. 100 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకు పోస్ట్ వైస్‌గా డివైడ్ చేయడం జరిగింది. మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పేమెంట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫీజు అనేది చాలా తక్కువ పెట్టడం అయితే జరిగింది. వేరే నోటిఫికేషన్ అయితే మనకు మినిమమ్ ఫీజే రూ. 500 పెడతా ఉండే. బట్ దీనికి చాలా తక్కువ పెట్టాడనమాట. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, ఈ నోటిఫికేషన్‌లో మనకు చాలా రకాలైనటువంటి పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు కాబట్టి, మీరు ఏ పోస్ట్‌కి అయితే క్వాలిఫికేషన్ ఉంటుందో దానికి మాత్రం మీరు అప్లై చేసుకోండి. ముందుగా సైంటిఫిక్ అసిస్టెంట్ బి సివిల్ విభాగంలో మనకు 2 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చి మనకు స్టైఫెండరీ ట్రైనింగ్ సైంటిఫిక్ అసిస్టెంట్ అంటారు. వీటిలో మనకు మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, హెల్త్ ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇట్లా మనకు డివైడ్ చేయడం అయితే జరిగిందనమాట ట్రేడ్స్ అనేది. ఇక నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి మనకు స్టైఫెండరీ ట్రైనింగ్ టెక్నీషియన్. వీటిలో మనకు ప్లాంట్ ఆపరేటర్ 66 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తా ఉన్నారు. అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్ వచ్చేసి 7, మెషినిస్ట్‌కి వచ్చేసి 3, ఫిట్టర్‌కి వచ్చేసి మనకు ఫిట్టరు, టర్నరు, ఇన్‌స్ట్రుమెంట్ మెకానికు, మాసోను ఓవరాల్‌గా మనకు 80 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. స్టైఫెండరీ ట్రైనీ లేదా టెక్నీషియన్‌లోన. నెక్స్ట్ మనకు ఎక్స్‌రే టెక్నీషియన్‌కి వచ్చేసి మనకు 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఎక్స్‌రే విభాగంలోన. అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్ విభాగంలోన 6 అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌లో వచ్చేసి మనకు 5 వేకెన్సీస్ అండ్ సి అండ్ ఎంఎం 4 వేకెన్సీ అయితే భర్తీ చేస్తా ఉన్నారు. అండ్ మనకు చాలా రకాలైన పోస్ట్ అంటే మనకు మాక్సిమం వచ్చేసి మనకు యూఆర్ క్యాండిడేట్ మనకు భర్తీ చేస్తా ఉన్నారు కాబట్టి, ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అక్కడ యూఆర్ ఏజ్ లిమిట్ ఏదైతే పెడతారో అది. మీకు యూఆర్ ఏజ్ లిమిట్ ఉందనుకోండి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు మీ కేటగిరీలో కూడా పోస్టులు ఉంటే కూడా మీరు వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు సాలరీ అండ్ అదేవిధంగా మనకు అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది మొత్తం కూడా చూసుకుంటే, ఇక్కడ మనకు సైంటిఫిక్ అసిస్టెంట్ బికి వచ్చేసి లెవెల్ 6 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. బేసిక్ పే మీకు 35,400 ఉంటే కనుక వాటిలో మనకు డిఏ 58% అనమాట మనకు 20,000 వస్తుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక మనకు అంటే బేసిక్ పే అండ్ డిఏ 2 కలిపితేనే మీకు 55,000 అయితే ఉంటుంది. బట్ ఇంకా అన్ని అదర్
ఇంకా కొన్ని అలవెన్స్‌లు ఉంటాయి కదా! అన్ని అలవెన్స్ కలుపుకుంటే మీకు 70,000 వరకు సాలరీ అయితే వస్తుంది. టెక్నీషియన్ బీకి వచ్చేసి లెవెల్ 3 కింద మీకు 21,700 అయితే బేసిక్ పే డీఏ కలుపుకుంటే గనుక మనకు 12,000 ఓవరాల్ మనకు అప్రాక్సిమేట్‌లీ 34,000 అనమాట. అండ్ ఎక్స్‌రే టెక్నీషియన్ బీకి 40,000 అండ్ అసిస్టెంట్ గ్రేడ్ 1 చూసుకున్నట్టయితే 40,000 అయితే రావడం అయితే జరుగుతుంది. ఇవి అప్రాక్సిమేట్‌లీ ఏందంటే మనకు బేసిక్ పే ప్లస్ డీఏ ఈ 2 కలుపుకుంటేనే ఇంత. మనకి ఇంకా కొన్ని అలవెన్స్‌లు అయితే ఉంటాయి కదా! అవి కలుపుకుంటే గనుక మనకు ఓవరాల్‌గా 50,000కి పైగా మనకు సాలరీ అయితే వస్తుందన్నమాట. టెక్నీషియన్ గానీ, ఎక్స్‌రే టెక్నీషియన్ గానీ ఈ పోస్టులకు. ఇక్కడ మీరు చూసుకోండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్‌లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నోటిఫికేషన్ కాబట్టి మనకు సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్స్‌లు అయితే ఉంటాయన్నమాట. ఏమేమి అలవెన్స్‌లు ఉంటాయంటే గన మనకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌లు అయితే ఉంటాయి. హౌస్ రెంట్ అలవెన్స్‌లు అయితే ఉంటాయి. ఒకవేళ మనకు సైట్ లొకేషన్ అలవెన్స్‌లు ఉంటాయి. అదేవిధంగా ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్స్‌లు కూడా ఉంటాయన్నమాట. ఇంకా చాలా రకాలైనటువంటి అలవెన్స్‌లు అయితే మనకు బెనిఫిట్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరు నోటిఫికేషన్ ఒకసారి డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్ కట్‌గా ఒకసారి చెక్‌ఔట్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికొస్తే గన ఇక్కడ మనకు ఫిబ్రవరి 4, 2026కి మనకు ఏజ్ లిమిట్ అయితే కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కేటగిరీ 1 స్టైఫండరీ ట్రైనీ వేకెన్సీకి వచ్చేసి మనకు మినిమమ్ 18 సంవత్సరాలు ఉండాలి. మాక్సిమం 25 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సైంటిఫిక్ అసిస్టెంట్ బి సివిల్‌కి వచ్చేసి మినిమమ్ 18 సంవత్సరాలు, మాక్సిమం 30 ఇయర్స్ అయితే ఉండాలి. ఎక్స్‌రే టెక్నీషియన్‌కి వచ్చేసి మినిమమ్ 18 సంవత్సరాలు, మాక్సిమం 25 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా కేటగిరీ 2 స్టైఫండరీ ట్రైనీ ఏవైతే ఉన్నాయో మినిమమ్ 18 సంవత్సరాలు, మాక్సిమం 24 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 1 మినిమమ్ 21 ఇయర్స్ అయితే ఉండాలి. మాక్సిమం 28 అయితే ఉండాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ యూఆర్, ఈడబ్ల్యూఎస్‌ల ఏజ్ లిమిట్ మాత్రమే. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ అయితే మీరు అప్పర్ ఏజ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళే గన 3 ఇయర్స్ మీరు యాడ్ అయితే చేసుకోండి ఈ ఏజ్ లిమిట్ కంటే ముందు. ఇక నెక్స్ట్ మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ లేని పోస్టులు అండ్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడగలేదు. ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 4, 2026కి అయితే మీకు కౌంట్ అయితే చేస్తా ఉన్నారు. ఆ లోపు మీకు సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ముందుగా కేటగిరీ 1 స్టైఫండరీ ట్రైనీకి వచ్చేసి డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ 60% మీకు మార్కులతోటి ఉంటే గన మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ డిప్లొమా వచ్చేసి మీరు ఏ విభాగంలో ఉండాలంటే గన మెకానికల్ గానీ, ఇన్‌స్ట్రుమెంటేషన్ గానీ, ఎలక్ట్రికల్ గానీ, ఎలక్ట్రానిక్స్ గానీ ఆ విభాగంలో అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పోస్టు సైంటిఫిక్ అసిస్టెంట్ బి సివిల్‌కి వచ్చేసి ఎవరైతే డిప్లొమా 60% మీకు మార్కులతోటి సివిల్ ఇంజినీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సివిల్ వచ్చేసి మనకు డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ సివిల్ అండ్ రూరల్ ఇంజినీరింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకు కేటగిరీ 1 స్టైఫండరీ ట్రైనీకి వచ్చేసి మనకు హెల్త్ ఫిజిక్స్‌కి వచ్చేసి మనకు బీఎస్సీ విత్ 60% మీకు మార్కులతోటి బీఎస్సీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో ఫిజిక్స్ విభాగంలోన గానీ, లేదంటే ప్రిన్సిపల్ అండ్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ లేదా ఎలక్ట్రానిక్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఈ విభాగంలో మీరు చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమంటారంటే 10+2లో మీరు మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అయితే అయ్యి ఉండాలి అనమాట. ఫోర్త్ పోస్ట్ వచ్చేసి మనకు స్టైఫండరీ ట్రైనీ గ్రేడ్ 2 వచ్చేసి కేటగిరీ 2లో మెయింటైనర్ అనమాట. ఫిట్టరు, టర్నరు, ఇన్‌స్ట్రుమెంటేషన్ మెకానిక్, మెషినిస్టు అండ్ ఎలక్ట్రానిక్ మెషినిస్టు, మాసను ఈ విభాగంలో మీరు 10th క్లాస్‌లో మీరు 50% మీకు మార్కులతోటి 2 ఇయర్స్ ఐటీఐ సర్టిఫికేట్ హోల్డర్స్ ఈ నోటిఫికేషన్‌కి అండ్ ఈ పోస్ట్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే 10th ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట దీనికి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు కేటగిరీ 2 స్టైఫండరీ ట్రైనీ మనకు ఆపరేటర్ పోస్ట్ అనమాట. ఆపరేటర్ పోస్ట్‌కి వచ్చేసి మనకు 10+2 ఇంటర్మీడియేట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్‌లో మీరు సైన్స్ స్ట్రీమ్ అయితే చేసి ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు ఎవరైతే చదివి ఉంటారో 50% మీకు మార్కులతోటైతే కంప్లీట్ చేసుకొని ఉండాలి మీరు ఇంటర్మీడియేట్ అనేది. వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు ఎక్స్‌రే టెక్నీషియన్ సికి వచ్చేసి 10+2 ఇంటర్‌లో మీరు 60% మీకు మార్కులతోటి అదేవిధంగా మీకు మెడికల్ రేడియోగ్రఫీ గానీ లేదా ఎక్స్‌రే టెక్నిక్ గానీ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు. ఇక లాస్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్ గానీ, ఫైనాన్స్ అకౌంట్స్‌లో గానీ, సి అండ్ ఎంఎం గానీ బ్యాచిలర్ డిగ్రీ విత్ మినిమమ్ 50% మీకు మార్కులతోటి మీరు కంప్లీట్ చేసుకుంటే కూడా ఈ పోస్ట్‌కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చని వాళ్ళు నోటిఫికేషన్ వరకు మెన్షన్ చేశారన్నమాట. ఈ నోటిఫికేషన్ మీకు క్వాలిఫికేషన్ ఉంటే గన మీరు అప్లై అయితే చేసుకోండి దీనికి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే వాటికంటే ముందుగా ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఎవరైతే జాబ్ చేస్తారో అంటే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు ఫస్ట్ వచ్చేసి మనకు తారాపూర్ మహారాష్ట్ర ఏదైతే ఉందో అక్కడ మనకు ఫస్ట్ పోస్టింగ్ అయితే ఉంటుంది. తర్వాత మనకు ఆల్ ఇండియా ట్రాన్స్‌ఫర్స్ అయితే పెట్టుకోవచ్చనమాట. మన తెలుగు స్టేట్‌లో గానీ ఇలాంటివి అయితే ఉంటే గన సబ్ స్టేషన్స్ అక్కడ మనకు మన జాబ్ అనేది పోస్టింగ్ అయితే ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కేటగిరీ 1లో వచ్చేసి మనకు స్టైఫండరీ ట్రైనీ అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్, డిప్లొమా హోల్డర్స్ ఈ పోస్టులకు ముందుగా ఆన్‌లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు.
ఇక్కడ ఈ ఎగ్జామ్కి వచ్చేసి మనకు 1.5 అవర్స్ అయితే మనకి ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి కేటగిరీ 2 స్టైఫండరీ ట్రైనీ లేదా ఆపరేటర్ అండ్ మెయింటైనర్ ఈ పోస్టులకు కానీ అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్ అండ్ ఫైనాన్స్ అకౌంట్ సి&ఎంఎం ఈ పోస్టులకు వచ్చేసి మనకి ముందుగా స్టేజ్ 1 ప్రిలిమినరీ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. 1 అవర్ అయితే టైమింగ్. తర్వాత స్టేజ్ 2 మనకు మెయిన్ ఎగ్జామ్ అనమాట. అడ్వాన్స్డ్ టెస్ట్ అంటే 2 అవర్స్ అయితే ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో ఎక్స్రే టెక్నీషియన్ ఈ పోస్టులకు మనకు ముందుగా స్టేజ్ 1 ప్రిలిమినరీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. 1 అవర్ టైమింగ్. తర్వాత అడ్వాన్స్డ్ టెస్ట్ 2 అవర్స్ అయితే ఉంటుంది. తర్వాత మనకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అండ్ ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు మరాఠీ, హిందీ, ఇంగ్లీషు ఏదో ఒక లాంగ్వేజ్ అయితే మనం ఎగ్జామ్ అయితే అటెండ్ అయితే చేసుకోవచ్చు. అయితే బ్రదర్ ఇక్కడ మీకు ఓన్లీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్, మెయిన్ ఎగ్జామ్స్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఈ విధంగా చెప్తున్నాను కదా. మీకు పూర్తిగా తెలియాలంటే కనుక ఇక్కడ మీరు ఇదే నోటిఫికేషన్ మీకు డీటెయిల్ సెక్షన్ ప్రొడ్యూసర్ అయితే ఉంటుందన్నమాట. అంటే మనకు స్టేజ్ 1లో ఆన్లైన్ టెస్ట్ ఏముంటుంది, ఎన్ని క్వశ్చన్లు వస్తాయి, టైమింగ్ ఏంటి అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారనమాట. అది ఒకసారి చెక్ చేసుకోండి. పర్సనల్ ఇంటర్వ్యూలో ఏమేమి అడుగుతారు ఏంటి అనేది. కాబట్టి మీకు నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటారో వాటికి సెలక్షన్ ప్రాసెస్ మనకు డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఏ సిలబస్ నుంచి మనకు పోస్టులు వస్తాయి ఏంటని మీరు ప్రతిదీ ఇక్కడ ఈ నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా వచ్చేసి మీకు ఒకటి మెన్షన్ చేశాను కదా స్టార్టింగ్లోనే మనకు వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉందని. ఇక్కడ కేటగిరీ 1 ఏవైతే ఉన్నాయో స్టైఫండరీ ట్రైనీ కానీ సైంటిఫిక్ అసిస్టెంట్ కానీ ఏవైతే ఈ పోస్టులు ఉన్నాయి కదా ఈ పోస్టులకు 18 మంత్స్ మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. 1.5 ఇయర్ అనేది. వీటిలో మీకు ఫస్ట్ ఇయర్ మీకు 24,000 ట్రైనింగ్ అని మీకు శాలరీ అయితే ఇస్తారు. అండ్ ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత 6 మంత్స్కి 26,000 ఇస్తారు. ఇది ఓన్లీ ట్రైనింగ్లో మాత్రమే. ట్రైనింగ్ తర్వాత మనకు చెప్పాను కదా 50,000 పైగా మనకు శాలరీ అయితే వస్తుంది. ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది. కొన్ని పోస్టులకు మనకు 60,000-70,000 కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక కేటగిరీ 2 ఈ పోస్టులు ఏవైతున్నాయో స్టైఫండరీ ట్రైనీ మెయింటైనర్ కానీ కేటగిరీ 2 స్టైఫండరీ ట్రైనీ ఆపరేటర్ ఈ పోస్టులకు వచ్చేసి 24 మంత్స్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. అంటే 2 ఇయర్స్ అనమాట. మనకు ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా 20,000 పర్ మంత్ మీకు శాలరీ అయితే వస్తుంది. సెకండ్ ఇయర్లో మీకు 22,000 పర్ మంత్ శాలరీ అయితే వస్తుంది. మనకు ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీకు 50,000 పైగా మీకు శాలరీ అయితే డెఫినెట్గా వస్తుందన్నమాట. ఇవి ఓన్లీ ట్రైనింగ్లో మాత్రమే మనకు శాలరీ. ఇక అదేవిధంగా ఇది హైట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా 160 సెంటీమీటర్లు అయితే మనకు మినిమం హైట్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ హైట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోండి. వెయిట్ వచ్చేసి 45.5 కేజీల కంటే తక్కువ అయితే ఉండకూడదు. మనకు మినిమం వెయిట్ అనమాట ఇది. అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా పర్వాలేదు. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థల ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ చేయడం నోటిఫికేషన్ వచ్చింది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మనకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ జనవరి 15th మనకు లింక్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ నోటిఫికేషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అక్కడ పోస్ట్ చేసి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.